మంత్రి గారు చాలా ఆవేదన. న్యూ ఇయర్లో రాష్ట్ర ప్రజలకు ఉద్దేశించి శుభాకాంక్షలు చెప్పాల్సిన ఆవిడ మేము ఎంతో ఆర్భాటంగా గుంటూరు ఇన్ఛార్జ్ ఇచ్చినట్టున్నారు ఆమెకు. మేము అక్కడ కార్యాలయాన్ని ఓపెన్ చేసుకుంటే ఈ రకంగా ప్రతిపక్షాల కుట్రపోయి ఈ రకంగా చేశారు, కఠిన శిక్షలు తప్పవు అన్నది. వర్మ గారు ఆమె దాడి గురించి మాట్లాడే ముందు మీకు అలాగే మన 99 టీవీ వీక్షకులకు, తెలుగు వాళ్ళందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. నూతన సంవత్సరంలో కూడా పాత రాజకీయ వివాదాలు ఇంకా కొనసాగటం, దాడులు ఇట్లాంటివి రావడం కూడా మనకు విచారం కలిగిస్తుంది. ఇటు నూతన సంవత్సరం అనే కోణం చూసినా రేపు ఎన్నికలు రాబోతున్న సమయంలో ప్రశాంతత కాపాడుకోవాల్సిన అవసరం ఈ రెండు కోణాల్లో ఏ చూసినా కానీ ఇట్లాంటి దాడులు అనేవి ఎక్కువగా ఇవి జరగకూడదు. వీటిని నియంత్రించడానికి అన్ని పక్షాలు కూడా సంయమనం పాటించాలని మనం కోరుకోవాలి. విడుదల రజని ఆమె చిలకలూరుపేటలో గెలిచారు. అంతకుముందు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆమె చాలా మంచి అంటే వాగ్దాట ఎక్కువగా ఉండే మనిషి. ఆమె తర్వాత వైసీపీలోకి రావటం, మంత్రి కావటం ఇవన్నీ కూడా జరిగాయి. ఇప్పుడు ఆమెను చిలకలూరుపేట నుంచి గుంటూరు వెస్ట్కు మార్చటం వస్తున్న సందర్భంలో ఆమె కొత్త కార్యాలయాన్ని తయారు చేసుకుంటున్నారు. అంటే ఎన్నికల ఇంకా మొదలవుతుంది కాబట్టి ఈ సమయంలో దాడి జరిగింది. ఉదయం కూడా నేను చూశాను, ఆమె రాళ్ళు అవి చూపిస్తూ దాడి చేశారు అని. ఇంకోటి ఏమో వాళ్ళు జయహో బీసీ ఇది జరుపుతున్న సమయంలో బీసీ మహిళలు అయినటువంటి నా మీద దాడి చేశారన్న అంశాన్ని కూడా ఆమె చెప్తూ ఉన్నారు. అవతరాలు స్పందన సహజంగా మాకు సంబంధం లేదు ఇట్లాంటివి చెప్పొచ్చు, కానీ బట్ ఇట్లాంటివి జరగకుండా ఉద్రిక్తతలు పెరగకుండా చూడాల్సిన అవసరం ఉంది. ఈ దాడి ఎవరు చేశారు, ఎందుకు జరిగింది, దాన్ని విచారించటం, ప్రశాంతంగా తను కాపాడుకోవటం ఇక్కడ చాలా ముఖ్యం. ఉద్రిక్తతలు పెంచుకుంటే ఉద్రిక్తతలే పెరుగుతాయి, విఘ్నతలు నశిస్తాయి. దాని బదులు రాజకీయంగా ఎవరి విధానాలు వాళ్ళు, ఎవరి నాయకుల గురించి వాళ్ళు చెప్పుకోవచ్చు, రాజకీయ విమర్శలు చేసుకోవచ్చు, కానీ రాళ్ల దాడులు మటుకు చేసుకోకూడదు. అది ఈరోజు ఈ సంవత్సరం మొదటి రోజే మనకి ఇస్తున్నటువంటి గుణపాఠం కింద మనం తీసుకోవాలి. ఇది ఇక్కడతో ఆగే పరిస్థితి ఉంటుంది కదా సార్, మళ్ళీ ఇంకా వేరే అంశాలు అది కూడా ఒక పాయింట్. ఇప్పుడు వదిలిపెట్టేది లేదన్నారు, నిందితులను వదిలిపెట్టకూడదు, కానీ మళ్ళీ ఇది ఒక కొత్త వివాదానికి దారితీసి మళ్ళీ మా మీద కక్ష సాధింపు చేస్తున్నారని వాళ్ళు వచ్చి దీన్ని ఇలా పెంచుకోవడం కంటే పోలీసులైనా పార్టీలైనా ఇక్కడ పీస్ శాంతిని స్థాపించటము, నిజమైన కారకులను మీద కావాలంటే చర్యలు తీసుకోవచ్చు. అది కూడా న్యాయస్థానాలకు చెప్పిన తర్వాత. కాబట్టి చూడాలి మనం. కానీ ఇదేమంత చాలా శుభసూచకం కాదు ఇది. తప్పకుండా రాజకీయంగా ఎవరికి వాళ్ళు మేమే నెగ్గుతాము, మాకు అన్ని అనుకూలంగా ఉన్నాయన్నప్పుడు రాళ్లతో అవసరం ఏముందండి, ఓట్లు వేసుకుంటే చాలు. కాబట్టి రాళ్ళు అనేవి రాజకీయ చర్చలోకి రాకుండా చూడాలని మనం కోరుకోవాలి. తప్పకుండా ఆమె అయితే చాలా ఆగ్రహంగానూ ఆవేదనగానూ మాట్లాడుతున్నారు. రెండవది బీసీ మహిళ ఈ విషయాన్ని నొక్కి చెప్తున్నారు. తెలుగుదేశం దాకా తీసుకుపోయి అంటే లోకేష్ ఇలా మాట్లాడుతారు, ఇట్లాంటివి కూడా చెప్తున్నారు. మరి అవన్నీ విచారణలో ఏమొస్తాయి, ఏం చెప్తారు, ఏమొస్తాయనే కదా ఏం చెప్తారు, ఇవన్నీ కూడా చూడాలి. కానీ ఆ గుంటూరు ఆ ప్రాంతాల్లో ఇప్పటికే రాజకీయంగా ఇరుపక్షాలు చాలా మొహరించున్నాయి. ఇప్పుడు గోదావరి జిల్లాలో ఒకరికి ఉంటుంది, లేకపోతే రాయలసీమలో ఒకరికి ఉంటుంది, ఆధిక్యతలని ఇట్లా పెద్ద ఉంది. కానీ కృష్ణా గుంటూరు జిల్లాల పరిస్థితి కొంచెం డిఫరెంట్. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో రకరకాలైనటువంటి భిన్నమైన గ్రూప్స్ కూడా వాటి పట్టు ఉన్నటువంటి ఒక ప్రాంతం అది. కాబట్టి ప్రత్యేకమైన జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటి ఘటనలను పునరావృతం కాకుండా. పోలీసులు కూడా నిష్పక్షపాతంగానూ నిష్కర్షగా దీన్ని విచారించి త్వరితంగా విచారణ చేయాలి. అంటే ఇందులో ఒక అంశం సార్, గతంలో కూడా మనం ఇలాంటి కేసులు చాలా చూసాం, ఇలాంటి దాడులు జరిగిన అంశాలన్నీ మనం చూసాం. అలాంటి టైంలో ఏంటంటే అది ఎవరు చేశారో చెయ్యలేదో అన్నది పూర్తిగా నిర్ధారణ చేయాల్సింది పోలీసులు. ఇన్వెస్టిగేషన్ చేసి పక్కాగా వీళ్ళు చేశారు, ఇవి ప్రూఫ్స్ అని పెట్టాల్సిందే. కానీ అధికార పార్టీ ఖచ్చితంగా మాట్లాడేది ఎవరి గురించి మాట్లాడేది ఇంకా ప్రతిపక్షాలే అయితే, జనసేన లేకపోతే తెలుగుదేశం పార్టీ అని మాట్లాడే పరిస్థితి. వాళ్ళకి ఏమి జరిగినా నిజంగా వేరే వాళ్ళు ఎవరన్నా మూడో కోణం ఇందులో ఉందా అని వాళ్ళు మాట్లాడరు, డైరెక్ట్గా స్టేట్మెంట్లు ఇచ్చేస్తుంటారు. సో ఇది సెన్సిటివ్ అంశాలు కాబట్టి ఈ స్టేట్మెంట్లు తీసుకుండి వేరే కార్యాలయం మీద వాళ్ళు వెళ్ళి దాడి చేసిన సందర్భాలు కూడా పార్టీలు దాడులు అయిన తర్వాత తమకు ఎవరైతే ప్రధాన ప్రత్యర్థులో వాళ్ళ పేర్లు చెప్తారు. ఇంకా అందులో రెండో అభిప్రాయం ఏమి ఉండదు. అది కరెక్ట్ కాదు కదండి. ఇన్వెస్టిగేషన్ లేకుండా వేరే ఇప్పుడు మా వాళ్ళు మా మీద దాడి చేయరు కదా, వేరే వాళ్ళే కదా చేస్తారనేది ఇక్కడ ఫిలాసఫీ. రెండోది అంతకుముందు నుంచి సాగుతున్న రాజకీయ వివాదాలు, కొంచెం ఉద్రిక్తతలు ఇవి కూడా ఉండటం. మూడోది ఆధారాలు ఏమున్నాయి, లేదా పోలీసులు వాటిని ఇవ్వాలి కదా. ఆధారాలు పలానా ఆయన ఇదిగో వర్మగారు పట్టుబడ్డాడు, ఆయనకి ఇది ఉంది అని చెప్పగలగాలి కదా పోలీసులు. అది అందుకే డ్యూ ప్రాసెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ జరగాల్సి ఉంటుంది. ఈ లోపల పట్టుకోవడాలు, కొట్టడాలు ఇట్లాంటివి పోలీసులు కూడా చేయకుండా కూడా ఉండాల్సిన అవసరం ఉంది. కేవలం దర్యాప్తు జరిగిందాన్ని కనిపెట్టడము,
చర్య తీసుకోవడానికి పరిమితం అవ్వాలి. కానీ ఇది ఒక రాజకీయంగా వెంటనే రాజకీయ వైరంగా చూసి అవతలి వాళ్ళ మీద వెంటనే విరుచుకుపడిపోయి దీని మళ్ళీ ఈ ఘటన కంటే కూడా వాటి మీద వచ్చే ఉద్రిక్తత పెంచే పరిస్థితి మాత్రం ఉండకూడదు. ఫిర్యాదు అంటారా, తప్పకుండా వాళ్ళ కార్యాలయం మీద రేపు ఇంకోటి కార్యాలయం మీద జరిగితే వాళ్ళు కూడా చెప్తారు. మరి ఏమేమి ఆధారాలు ఉన్నాయి, వాళ్ళు ఏం చెప్తారు. ఉదయం నుంచే కదా ఇది మొదలైంది, మనం సాయంత్రానికి చూడొచ్చు ఆ డీటెయిల్స్ ఏమేమి బయటకు వస్తాయి ఇదంతా కూడా. సో ఇదైతే అక్కడ ఒక ఫ్లెక్సీ ఉంది కాబట్టి ఏమి విధ్వంసం జరగలేదు అని కూడా అని కూడా తక్కువ జరిగిందని, జరగలేదు అనే మాట కూడా అక్కడ మనకు వినిపిస్తుంది ఆమె చెప్పిన దాంట్లో. కాబట్టి విధ్వంసం కూడా జరగలేదని అంటున్నారు. కాబట్టి దీన్ని ముఖ్యంగా ఒక ఘటనగా పరిగణించి తగిన. సో ఏదైనప్పటికీ కూడా ఇది న్యూ ఇయర్లో కొద్దిగా డేంజర్ సిగ్నల్ వచ్చే బ్యాడ్ సైడ్ తప్పకుండా ఇది మంచి ఇది కాదు, ఇది తప్పకుండా చెడు సంకేతం. ఇది తప్పకుండా ఈ ఉద్రిక్తతలు, దాడులు, దౌర్జన్యాలు, ఒకరిని తిట్టుకోవడాలు, కొట్టుకోవడాలు, రాళ్ళు రప్పలు, లేకపోతే ఆయుధాలు ఇవేం లేకుండా ప్రజాస్వామ్యము ఎవరి ప్రచారం వాళ్ళు 3 ఏళ్ల నుంచి చేస్తున్నారు కదా. ఇంకా ప్రజలు ఎలాగో వాళ్ళు మా ఆలోచనలో వాళ్ళు ఉంటారు, దాని మీద ప్రజలకు వదిలేయాలి తప్ప దాడులు. పైగా దాడులతో ఎవరు ఎక్కడ గెలిచే పరిస్థితి కూడా ఏమి ఉండదు, అటైనా ఇటైనా. కానీ ఈ దురదృష్టకరం ఇలాంటి ఘటనలు. దీని నిజాలంటారా, రెండో వాళ్ళు కూడా ఏం చెప్తారు, ఇప్పుడు ఆరోపణకు గురైన వాళ్ళ వెర్షన్. రెండోది 2 పార్టీలు కూడా కలిసి వచ్చి ఒకటేసారి దాడి చేసేది అంటే అందుకే పథకం ప్రకారం అంటున్నారు. మరి ఆ పథకం ఏదో వెల్లడించాల్సిన, అసలు ఉందా లేదా చెప్పాల్సిన బాధ్యత పోలీసుల మీదే ఉంటుంది. కానీ మీరు అన్నట్టు పోలీసుల నిష్పక్షపాతం అని కూడా అంగీకరించే పరిస్థితి ఉంటుందా? మళ్ళీ వాళ్ళు కూడా ఇప్పుడు ముందే ఒక ఆరోపణ చేసిన తర్వాత ముందే వీళ్ళు కావాలని మమ్మల్ని ఇరికిచ్చారని వీళ్ళు కూడా అంటారు. ఇంక ఇవన్నీ పార్ట్ ఆఫ్ ది గేమ్. ఎలక్షన్ స్ట్రగుల్ ప్రశాంతంగానూ ప్రజాస్వామికంగా జరిగితే చాలు.